డియర్ ఫ్రెండ్స్, అడోబ్ ప్రీమియర్ ప్రో CS4 ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 5లో ఉన్నాం. సో ఈ ఫిఫ్త్ లెసన్లో నేను మీకు టూల్స్ గురించి నేర్పించబోతున్నాను. సో యాక్చువల్లీ వీడియో ఎఫెక్ట్స్ గురించి నేర్పించాలనుకున్నాను ఈ ట్యుటోరియల్లో. కానీ దానికంటే ముందు మనం మీరు టూల్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. సో ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్యుటోరియల్లో నేను మీకు ఎఫెక్ట్స్ గురించి నేర్పిస్తాను. ఈ ట్యుటోరియల్లో మనం టూల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఎడిటింగ్‌లోనైనా సరే, ఫోటో అయినా, వీడియో అయినా, ఆడియో అయినా ఏదైనా దాంట్లో ఉండేటువంటి టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ టూల్స్ అనేవి లేకుండా మనం ఎడిటింగ్ అనేది ఎలా చేస్తామండి? సో అందుకోసమని నేను మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇప్పుడు చాలా ఐ మీన్ ఇది కరెక్ట్ టైమ్ అని నాకు అనిపించింది. సో టూల్స్ ప్యానెల్ ఇక్కడుంది. ఓకే. మనం ఈ వేస్ట్ స్పేస్ కాబట్టి దీన్ని ఈ విధంగా అమర్చుకోవడం జరిగింది వర్క్ స్పేస్‌లో. సో ఇదంతా మనం ప్రీవియస్ లెసన్స్‌లో నేర్చుకోవడం జరిగింది. ఎనీవేస్ ఇక్కడ టూల్స్ కనిపిస్తున్నాయి గదా మీకు. దీంట్లో యాక్చువల్లీ మనం యూజ్ చేసేవి ముఖ్యంగా 2 టూల్సే అండి. నిజంగా మీరు నమ్ముతా అంటే ఓన్లీ మూవ్ టూల్ అండ్ రేజర్ టూల్. మహా అయితే ఎప్పుడో ఒకసారి ఈ ట్రాక్ సెలెక్ట్ టూల్ అనేది యూజ్ చేస్తాం అంతే. ఇంకా వేరే ఏ టూల్స్ కూడా మనకు నిజంగా ఉపయోగపడవు. ముఖ్యంగా మనం ఉపయోగించాల్సింది రేజర్ టూల్ అండ్ సెలెక్షన్ టూల్. సో సెలెక్షన్ టూల్ అనేది 90% మనం సెలెక్షన్ టూల్‌లోనే ఉంటామండి. ఎప్పుడు గాని ఒక 10% ఈ టూల్‌కి, ఆ టూల్‌కి మారుతుండొచ్చేమో గానీ 90% మనం సెలెక్షన్ టూల్‌లోనే ఉంటాం. ఈ సెలెక్షన్ టూల్‌కి షార్ట్‌కట్ వచ్చేసి వి. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. సో ఈ సెలెక్షన్ టూల్‌ని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం? ఎందుకు ఉపయోగిస్తాం? ఎలా ఉపయోగిస్తాం? సో చూడండి, ఒక క్లిప్‌ని మనం సెలెక్ట్ చేయాలంటే సెలెక్షన్ టూల్‌ని మనం యూజ్ చేయాలి. చూడండి ఈ విధంగా. ఓకే. ఒక క్లిప్‌ని ఒక చోటు నుంచి వేరొక చోటికి జరపాలన్నా గూడా మనం ఈ విధంగా సెలెక్షన్ టూల్‌లోనే చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇది సెలెక్షన్ టూల్ యొక్క ప్రత్యేకత. ఏం చేస్తుందండి? ఒక క్లిప్‌ని సెలెక్ట్ చేయాలన్నా లేదా ఒక క్లిప్‌ని ఒక చోట నుంచి వేరే చోటకి మార్చాలన్నా గూడా మనకు ఆహ్, సెలెక్షన్ టూల్‌లోనే మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇది చూడండి, గమనించండి. ఆహ్, ఒక చోట నుండి వేరొక చోటకన్నప్పుడు ఈ విధంగా ఒక ట్రాక్‌లో జరపొచ్చు. వేరొక ట్రాక్‌లోకి తీసుకెళ్ళొచ్చు. ఏ విధంగా అయితే ఆ విధంగా చేయొచ్చు. అండ్ ఈ సెలెక్షన్ టూల్‌లో మనం ఒక క్లిప్‌ను మాత్రమే కాకుండా చాలా క్లిప్స్‌ని గూడా మీరు ఈ విధంగా డ్రా చేస్తూ, అంటే ఇక్కడ స్టార్ట్ చేశాను నేను. హోల్డ్ చేసి పట్టుకొని ఈ విధంగా డ్రా చేసి కంప్లీట్‌గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఈ విధంగా గూడా మనం ఒక గ్రూప్ ఆఫ్ క్లిప్స్‌ని గూడా మనం సెలెక్ట్ చేసుకొని జరుపుకునే వీలనేది మనకిక్కడ సెలక్షన్ టూల్‌లో ఉందండి. ఓకే. లేదా ఒక క్లిప్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరొక క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి కంట్రోల్‌ని హోల్డ్ చేస్తూ మనం కూడా చేయొచ్చండి. సారీ, కంట్రోల్ కాదు, షిఫ్ట్‌ని హోల్డ్ చేస్తూ చేయవచ్చు. ఓకే. షిఫ్ట్‌ని హోల్డ్ చేసి పట్టుకొని మీ కీబోర్డ్ పైన మీరు మరొక క్లిప్ పైన క్లిక్ చేసినప్పుడు అది కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఈ 2 క్లిప్స్‌ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 క్లిప్స్‌ని కూడా మనం మూవ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఈ విధంగా మనం సెలక్షన్ టూల్ వీని ఉపయోగించి ఈ విధమైన చేంజెస్ మనం ఎడిటింగ్‌లో చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయడంలో. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి ట్రాక్ సెలెక్ట్ టూల్. దీని కమాండ్ వచ్చేసి ఏ అండి. జస్ట్ ఏ. ఓకే. మీ కీబోర్డ్ పైన వి క్లిక్ చేస్తే ఇక్కడ సెలక్షన్ టూల్‌కెళ్తుంది. అలాగే ఏ క్లిక్ చేస్తే ఈ టూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ట్రాక్ సెలెక్ట్ టూల్. దాంట్లోనే ఉంది అర్థం. చూడండి, ఒక ట్రాక్‌ని సెలెక్ట్ చేసే టప్పుడు మనం ఈ టూల్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ ట్రాక్ పైన క్లిక్ చేస్తే ఈ ట్రాక్ పైన ఉన్నటువంటి ప్రతి వీడియో కూడా సెలెక్ట్ అయిపోయింది. అండ్ దానికి లింక్ అయి ఉన్న ఆడియో కూడా సెలెక్ట్ అవుతుంది. సో లింకింగ్ అనేది ఉన్నప్పుడు వేరే ట్రాక్‌కి దానికి లింక్ ఉన్నప్పుడు అది కూడా ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతుందండి. ఓకే. సో అలాగే మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ఇది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఈ ట్రాక్ పైన ఉన్నటువంటి అన్ని అంశాలు గూడా లేదా అన్ని వీడియో క్లిప్స్ కూడా మీకు సెలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. వాటికి లింక్ అయి ఉన్నటువంటి ఆడియో క్లిప్స్‌తో బాటుగా. ఓకే. సో ఈ ట్రాక్ పైన ఉన్నటువంటి ఆడియో క్లిప్స్ గూడా మీకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. చూడండి. ఓకే. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ ట్రాక్ అండ్ చూడండి, ఈ ట్రాక్ పైన ఉన్నటువంటి వీడియో క్లిప్స్ అన్నీ సెలెక్ట్ అయినవి. అదే విధంగా
ఈ 2 వీడియో క్లిప్స్‌కి ఆడియో క్లిప్స్ లింక్ అయి ఉన్నవి. కేవలం ఈ రెండింటికి మాత్రమే లింక్ అయి ఉన్నవి. ఆ 2 మాత్రమే సెలెక్ట్ అయినవి. ఇది మధ్యలో ఉన్నటువంటిది సెలెక్ట్ అవ్వలేదు. చూసారా? ఎందుకంటే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసాం కాబట్టి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేశారనుకోండి. అప్పుడు ఈ ఆహ్, దీనిపైన ఉన్నటువంటి అన్నీ గూడా అంటే ఆడియో ట్రాక్ పైన మీరు సెలెక్ట్ చేయొచ్చు. వీడియో ట్రాక్ పైన గూడా దీన్ని యూజ్ చేయవచ్చు. ఓకే. అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. సో, అదే విధంగా మరొక విషయం ఏంటంటే, మీరిక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతుంది. లేదా మీరిక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచే సెలెక్ట్ అవుతుంది. దానికి ప్రీవియస్‌గా ఏదైతే ఉందో అంటే దాని ముందు ఏదైతే ఉందో అది సెలెక్ట్ అవ్వడం లేదు. అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారనే దాని పైన ఇది ఆధారపడి పనిచేస్తుంది. ఓకే. సో, ట్రాక్ సెలెక్ట్ టూల్‌కి షార్ట్‌కట్ వచ్చేసి ఏ. సో, ఈ టూల్‌ని యూజ్ చేసి మనం ఒక ట్రాక్ పైన ఉన్నటువంటి అన్ని క్లిప్స్‌ని అలాగే వాటితో లింక్ అయినటువంటి ఆడియో క్లిప్స్‌తో సహా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ట్రాక్ సెలెక్ట్ టూల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇలా చేసి ఏం చేస్తాం దీన్ని మూవ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మూవ్ టూల్‌కెళ్ళైనా మూవ్ చేయొచ్చు. లేదా అదే టూల్‌తో కూడా మీరు మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ రిపుల్ ఎడిట్ టూల్. అండి దీని షార్ట్‌కట్ వచ్చేసి. సో, ఈ రిపుల్ ఎడిట్ టూల్ అన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక క్లిప్‌ని కట్ చేసినప్పుడు అంటే దాన్ని కొంచెం తక్కువ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దాని పక్కన ఉన్నటువంటి క్లిప్స్ ఏవైతే ఉన్నావో అవి ఆటోమేటిక్‌గా మీరు ఎంత స్పేస్‌నైతే అడ్జస్ట్ చేశారో అంత స్పేస్‌కి ముందు జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్లిప్ ఉంది గదండీ! దీన్ని ఈ విధంగా జరిపారనుకోండి. జరిపినప్పుడు ఏమవుతుందండి? అది ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుంది. సో, ఐయామ్ సో సారీ నేను మీకు మరొక విషయం నేర్పించడం మర్చిపోయాను. ఏంటి అంటే సెలక్షన్ టూల్‌లో మనం ఒక క్లిప్‌ని దాని యొక్క సైజ్‌ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ దాని యొక్క సైజ్‌ని తగ్గించడానికి గూడా మనం ఉపయోగిస్తాం. అంటే యాక్చువల్లీ ఏంటంటే దీని యాక్చువల్ డ్యూరేషన్ ఈ క్లిప్ ఉంది గదండీ! వీడియో క్లిప్పు. దీనికి మరింత వీడియో ఇక్కడ ఉంటే గనక అది ఫుల్‌గా ఎంతవరకు ఉంటే అంతవరకు మనం స్ట్రెచ్ చేసుకునే వీలుంటది. ఆ తర్వాత చేయలేమింకా. ఎందుకంటే అయిపోయిందింకా దాని డ్యూరేషన్. ఓకే. సో, అలాగే కానీ మీరు ఏ వీడియోకైనా సరే దాన్ని యొక్క సైజ్‌ని తగ్గించవచ్చు. ఇక్కడి వరకు కట్ చేయాలనుకోండి మీరు. ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. సారీ. సో, ఏ వీడియోనైనా మనం ఈ విధంగా దాని యొక్క సైజ్‌ని, డ్యూరేషన్‌ని తగ్గించొచ్చనమాట. ఈ విధంగా. సో, తగ్గించినప్పుడు ఇక్కడ ఖాళీ స్పేస్ అనేది ఏర్పడుతుంది. కానీ రిపుల్ ఎడిట్ టూల్ మీరెప్పుడైతే యూజ్ చేస్తారో, అప్పుడు ఆ ఖాళీ స్పేస్ అనేది ఫిలప్ అవుతుంది చూడండి. వాటి యొక్క నెక్స్ట్ ఉన్నటువంటి వీడియోలతో. అవునా? సో, ఈ విధంగా రిపుల్ ఎడిట్ టూల్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే. సో, ఒకవేళ మీరు దీన్ని స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఆటోమేటిక్‌గా అది గూడా జరుగుతది. సో, చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి ఉంటుంది. చూసారా ఇక్కడ ఎంప్టీ స్పేస్ వచ్చింది. ఎందుకంటే ఇది గూడా కట్ అయిపోయి జరిగిపోయింది. వేరే ట్రాక్‌లోనిది గూడా జరిగిపోతుంది. సో, దానికోసం మనం జనరల్‌గా ఇది ఎక్కువగా యూజ్ చేయం. కానీ నేను మీకు వివరిస్తున్నా. అందుకనే నేను చెప్పిందేంటంటే సెలక్షన్ టూల్ అలాగే రేజర్ టూల్ తప్పించి మనం దాదాపుగా వేరే టూల్స్‌ని వాడం. ఓకే. సో, ఆ తర్వాత రిపుల్ ఎడిట్ టూల్ అంటే అర్థమైంది గదండీ! అది ఏం చేస్తుంది అంటే ఈ విధంగా అన్నప్పుడు ఆ ఖాళీ స్పేస్‌ని హ్యాండిల్ చేస్తుంది. అంటే ఐ మీన్ ఖాళీ స్పేస్ ఏదైనా ఇప్పుడు ఒక సైజ్‌ని తగ్గించినప్పుడు ఖాళీ స్పేస్‌ని ఫిలప్ చేస్తుంది. అలాగే మీరు క్లిప్‌ని ఎక్స్‌టెండ్ చేసినప్పుడు ఎక్కువగా అటువైపు జరుపుతూ ఏమవుతుందంటే రైట్ సైడ్ జరుపుతుంది. ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది. వీటికి ఇవి జరిగిపోయినవి. కానీ ఇక్కడ వీడియో మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. సో, అది అలా జరగకుండా గూడా జేయొచ్చు. కానీ మీరు ఈ టూల్‌ని వాడడం నేను రికమెండ్ చేయలేనండి. ఓకే. సో, అందుకని. ఓన్లీ మీరు తగ్గించినప్పుడు మాత్రం వాడుకుంటే వాడుకోండి. కానీ పెంచేటప్పుడు మాత్రం దీన్ని వాడకపోవడమే మంచిది. ఓకే. సో, ఇక్కడ రోలింగ్ ఎడిట్ టూల్. ఇది మనం జనరల్‌గా యూజ్ చేయం. దీనికి క్వైట్ అపోజిట్ అండి ఇది. ఓకే. సో, ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ క్లిప్ ఇదే ట్రాక్‌లో ఉందనుకోండి. సో, మనం జనరల్‌గా మూవ్ టూల్‌ని యూజ్ చేస్తే ఇలా జరిపితే జరగదండి. జరిగిందా అండి? ఎక్స్‌టెండ్ అయిందా? అవ్వలేదు. కానీ మీరు రోలింగ్ ఎడిట్ టూల్‌తో దాన్ని ఎక్స్‌టెండ్ చేయవచ్చు. దాని పక్కన ఉన్న వీడియో కట్ అయిపోతుంది చూడండి. సో, దాని పక్కన వీడియో ఉన్నప్పటికీ గూడా అది కట్ చేస్తూ దీన్ని ఎక్స్‌టెండ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తామనమాట. సో, ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం గూడా లేదు దాన్ని. మీరు సారీ. మనం దాన్ని ఎక్కువగా యూజ్ చేయం గూడా. ఓకే. సో, రోలింగ్ ఎడిట్ టూల్ ఏం చేస్తుందంటే పక్కన ఉన్నటువంటి వీడియో క్లిప్‌ని కట్ చేస్తూ మన మనం ప్రీవియస్ వీడియో క్లిప్‌ని మనం ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు దాని యొక్క సైజ్‌ని.
సో ఇదేం చేస్తుందంటే ఇది రేట్ స్ట్రెచ్ టూల్ అంటారు దీన్ని. సో ఇది స్పీడ్‌ని తగ్గించడం, పెంచడం చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది ఒక చిన్న క్లిప్ అండి. ఓకే. సో సారీ ఇది తీసుకుందాం మనం. ఇదొక చిన్న క్లిప్. లేదా మోషన్ ఎక్కువున్నదైతే బెటర్. ఓకే. నో ప్రాబ్లమ్. ఇదొక చిన్న క్లిప్ అండి ఇది. ఓకే. సో, యాక్చువల్లీ ఇది ప్లే చేసినప్పుడు మనకు నార్మల్‌గా ఈ విధంగా ప్లే అవుతుంది. కానీ దాన్ని స్లో చేయాలంటే మనం ఈ విధంగా స్ట్రెచ్ చేయొచ్చు. సో, మనం ఎంత స్ట్రెచ్ చేస్తే అంత పర్సెంటేజ్‌లో అది స్లో అవుతుంది. సో, యాక్చువల్లీ ఇది 17%కి వచ్చేసింది. యాక్చువల్లీ ఒక క్లిప్ అనేది 100%లో ఉంటుంది. అది నార్మల్ క్లిప్, నార్మల్ స్పీడ్. ఓకే. సో, 17% అంటే చాలా స్లో అయింది. సో, ఇప్పుడు కొంచెం తగ్గిస్తే ఏమైంది 27%కి వచ్చింది. సో, ఈ విధంగా ఇంత స్లో చేసినటువంటి ఒక క్లిప్‌ని మీరు ఈ విధంగా ప్లే చేసినప్పుడు అది చాలా స్లోగా ప్లే అవుతూ ఉంటుంది చూడండి. చాలా స్లోగా. ఓకే. సో, ఇది ఈ విధంగా మనం దీన్ని ఉపయోగించవచ్చు. అండ్ ఫాస్ట్‌గా చేయడానికి గూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పెద్ద క్లిప్ అండి. సో, దీన్ని నేను ఈ విధంగా స్ట్రెచ్ చేసినప్పుడు, చాలా ఫాస్ట్ చేసినప్పుడు ఏమైంది చూడండి. చూడండి. చాలా ఫాస్ట్‌గా ప్లే అవుతుంది. సో, అయిపోయింది గూడా. సో, ఈ విధంగా చాలా ఫాస్ట్‌గా ప్లే అవుతుంది. ఓకే. చాలా ఫాస్ట్‌గా ప్లే అవుతుంది. సో, ఈ విధంగా మనం ఒక క్లిప్ యొక్క స్పీడ్‌ని తగ్గించడానికి, పెంచడానికి మనం ఈ టూల్‌ని యూజ్ చేయవచ్చు. కానీ అవసరం లేదు. మనం స్పీడ్ తగ్గించడానికి, పెంచడానికి మనం అనుకూలమైన స్పీడ్‌ని ఐ మీన్ సెట్ చేయడానికి మనకు వేరే ఆప్షన్ ఉంది. అది నేను మీకు తర్వాత ట్యుటోరియల్‌లో నేర్పిస్తాను. అది టూల్స్‌లో కాదు కాబట్టి, మీకు టూల్స్‌లో వచ్చినటువంటి ఈ ఆప్షన్‌ని నేను మీకు నేర్పించడం జరిగింది. సో, దీనికి ఎక్స్ అనేది కమాండ్ అండి. ఓకే. ఎక్స్ అనేది షార్ట్‌కట్ కీ. ఓకే. సో, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూజ్‌ఫుల్ టూల్ ఏంటి అంటే రేజర్ టూల్ అండి. అంటే ఇది కట్ చేస్తుంది. దీనికి కమాండ్ వచ్చేసి సి. ఇది చాలా చక్కగా గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. సి అండి. సో, ఒక క్లిప్‌ని కట్ చేయడానికి మనకు ఇది ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడైతే ఎడిట్ లైన్‌ని ఉంచుతారో అక్కడ తీసుకెళ్ళి దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీ ఎడిట్ లైన్ దగ్గరనే అది పర్ఫెక్ట్‌గా కట్ జేసి ఇస్తుంది మనకు. చూడండి ఇక్కడ క్లిక్ చేసినా గూడా ఇక్కడ కట్ అవుతుంది. కానీ మీరు ఎడిట్ లైన్‌కి దగ్గరగా కరెక్ట్‌గా దాని పైన క్లిక్ చేయనవసరం లేదండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్‌గా అక్కడనే క్లిక్ అయిపోతుందది. ఓకే. మనం ఇప్పుడు ఎడిట్ లైన్‌కి మీరు ఎగ్జాక్ట్‌గా దానిపైకి తీసుకెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం అటు ఇటుగా క్లిక్ చేసినా గూడా అది ఆటోమేటిక్‌గా మీరు కావాలనుకున్న చోటనే కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనం ఈ యొక్క రేజర్ టూల్‌ని యూజ్ చేస్తాం. అంటే సి అనేది తీసుకొని అంటే రేజర్ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ ఎడిట్ లైన్‌ని మీకు కావాల్సిన చోట కట్ చేయడానికి అనుకూలంగా ఉంచేసుకొని ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీకు నచ్చలేదనుకోండి. ఒక క్లిప్ మీరు తీసేయాలనుకుంటున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చూద్దామంటే సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేయాలనుకుంటున్నారు. ఇక్కడి నుంచి తీసేయాలనుకుంటున్నారు. సో, ఈడికి కట్ చేసాం. ఇప్పుడు సెలక్షన్ టూల్‌కి వెళ్ళండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీటిని ఈ ట్రాక్‌ని జరపాలంటే ఏం చేస్తామండి, మొత్తంగా మనం ముందే చెప్పుకున్నాం. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా డ్రా చేస్తాం. చేసేసి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ టచ్ చేసేస్తాం అంతే. సో, ఈ విధంగా మనం ఎడిటింగ్ అనేది చాలా చక్కగా చేసుకోవడానికి ఈ రేజర్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎడిటింగ్ అంటే ఏంటండి? మనకు అవసరం లేనిదంతా కట్ చేసేసి, ఎడిట్ చేయడం అంటే ఏంటండి? మనకు అవసరం లేనిదంతా కట్ చేసేసి, అవసరం ఉన్నది మాత్రమే ఉంచేలా చేసుకొని, మనం ఆహ్, అవుట్‌పుట్‌ని ఇవ్వడమే ఎడిటింగ్. ఓకే. సో, కాబట్టి మనకు కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, కట్ చేయడం అండ్ అది ఒక సరైన ప్లేస్‌కి మూవ్ చేయడానికి ఈ సెలక్షన్ టూల్ అండ్ మూవ్ టూల్ మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో, ఈ 2 టూల్స్ మీరు పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే చాలు. వీటి గురించి కేవలం అలా చూడండి. కొ కాస్త ప్రాక్టీస్ చేయండి అంతే. అంతే తప్పించి మిగిలిన టూల్‌ల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం ఈ 2 టూల్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలిగితే, మీరు ఒక ప్రొఫెషనల్ ఎడిటర్‌గా మారడాన్ని ఎవ్వరు ఆపలేరండి. ఓకే. సో, రేజర్ టూల్ అనేది అంత ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ ఉన్నటువంటి దీన్నేమంటామంటే స్లిప్. ఓకే. ఐ థింక్ స్లిప్ టూల్. స్లిప్ టూల్ అండ్ స్లైడ్ టూల్. ఈ 2 టూల్స్ అస్సలు ఉపయోగించమండి. మనకి ఇవి సంబంధించినవే కాదనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. యాక్చువల్లీ 3 వీడియో క్లిప్స్ ఉన్నప్పుడు వీటిని యూజ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మనం జనరల్‌గా దాన్ని యూజ్ చేయకుండానే
వర్క్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, అండ్ ఇక్కడ పెన్ టూల్ ఉంది గదా! ఇది ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేయదు. అంటే ఐ మీన్ ఆహ్, పని చేస్తుంది కానీ అంత అవసరం లేదని నా ఉద్దేశ్యం అండి. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ యాక్చువల్లీ ఈ పెన్ టూల్‌తో ఏం చేస్తామంటే ఇక్కడ వాట్ వి కాల్ ఈ కీ కీ పాయింట్స్, కీ ఫ్రేమ్స్ అంటారు వీటిని. ఓకే. ఈ కీ ఫ్రేమ్స్‌ని క్రియేట్ చేయడానికి మనం చేస్తాం గానీ, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంది గదా! దీంట్లో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేయాలనుకుంటున్నప్పుడు ఒపాసిటీకి సంబంధించినవనుకోండి. సో, ఇక్కడ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. నేను మీకు దీని గురించి తర్వాత నేర్పిస్తాను. సో, పర్ఫెక్ట్‌గా దీనితోటి చేయొచ్చినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ పెన్ టూల్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఈ ఈ యాక్చువల్లీ ఈ 5 టూల్స్ కూడా మనం అస్సలు యూజ్ చేయమండి. చెప్తున్నాను కాకపోతే. ఓకే. సో, నెక్స్ట్ ఈ హ్యాండ్ టూల్ ఉంది గదా! హ్యాండ్ టూల్ ఎందుకంటే ఇది జూమ్ ఇన్‌లో ఉన్నప్పుడు జరపడానికండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. సో, ఇలా జరుపుకోవడానికి ప్రత్యేకంగా మనకు ఇది ఉంది. కానీ మనం జనరల్‌గా దీన్ని యూజ్ చేయము. ఎందుకంటే ఇక్కడ ఇది యూజ్ చేయడం ద్వారా మనకు ఫాస్ట్‌గా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఫాస్ట్‌గా వర్క్ అనేది మనకు అయిపోతుంది కాబట్టి మనం ఇది వదిలేసి మళ్ళీ హ్యాండ్ టూల్‌కెళ్ళి దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పర్టిక్యులర్‌గా ఒక పాయింట్‌ని మీరు జూమ్ చేయాలనుకుంటే జనరల్‌గా అయితే మనం ఈ విధంగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జూమ్ టూల్ జెడ్‌ని యూజ్ చేసి ఇక్కడ ఈ కీ పాయింట్ నుంచి ఈ కీ పాయింట్ లేదా ఈ ఒక్క క్లిప్‌నే మీరు జూమ్ ఇన్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా మీరు డ్రా చేసినట్లయితే మీకు ఈ క్లిప్ అనేది ఇలా జూమ్ అవుతుంది. సారీ. ఈ విధంగా జూమ్ అవుతుంది. సో, మీరు వర్క్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ టైమ్‌లైన్ పైన ఒక చిన్న మార్పండి నేను చెప్తాను చూడండి. సో, ఈ క్లిప్‌కి సంబంధించి మీకు హెడ్, టెయిల్ ఏది కనిపించట్లేదు గదా! ఒకవేళ మీరు ఇది గూడా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ పాయింట్‌లో కొలాప్స్, ఎక్స్‌పాండ్ ఉంది గదా! సో, దీన్ని ఎక్స్‌పాండ్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో, మీరు కావాలనుకుంటే షో ఫ్రేమ్స్ అనడం వల్ల ఈ విధంగా మీరిక్కడ ప్రివ్యూ గూడా చూసుకునే వీలు మీకుంటుంది. లేదా హెడ్ అండ్ టెయిల్ అని. ఓకే. హె హెడ్ ఓన్లీ గూడా మీరు ఉంచేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీరు దీనిపైన వర్క్ చేసుకోవచ్చు. అంటే జూమ్ టూల్‌ని యూజ్ చేసి ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో మనం టైమ్‌లైన్‌ని జూమ్ చేసుకోవచ్చనమాట. లేదా ఈ విధంగా మీరు దీన్ని మార్చుకునే వీలు గూడా మీకుంటుంది. కానీ మనం జనరల్‌గా ఈ టూల్‌ని యూజ్ చేయాలంటే ఇక్కడ అండ్ ఈ టూల్‌ని యూజ్ చేయాలంటే ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ యొక్క వాట్ వి కాల్ ఈ క్లిప్ పైన మనం జూమ్ ఇన్ చేయాలనుకున్నప్పుడు, మనం ఇక్కడికి తీసుకెళ్ళి ఎడిట్ లైన్‌ని ఈ విధంగా ఇలా అన్నప్పుడు గూడా మనకు అదే జరుగుతుంది గదా! సో, అలాంటప్పుడు మనం జూమ్ టూల్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? ఐ థింక్ లేదండి. ఓకే. సో, దాదాపుగా మనం యూజ్ చేసేవి మెయిన్‌గా 2 టూల్సే. అప్పుడప్పుడు ట్రాక్ సెలెక్ట్ టూల్‌ని కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్‌గా రిపుల్ ఎడిట్ టూల్‌ని గూడా కొద్దో గొప్పో ఓ 1% యూజ్ చేయొచ్చు. మిగిలిన ఏ టూల్‌ని గూడా మనం యూజ్ చేయమండి. సో, మీరు మెయిన్‌గా ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సింది ఎక్కడండి? ఒకటి మూవ్ టూల్ లేదా సెలక్షన్ టూల్ అండి. ఓకే. దీన్ని సెలక్షన్ టూల్ అంటారు. సో, ఈ సెలక్షన్ టూల్ పైన మీరు కాన్సంట్రేట్ చేయండి. దానికి షార్ట్‌కట్ వచ్చేసి వి. అండ్ నెక్స్ట్ కట్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. రేజర్ టూల్ దానికి షార్ట్‌కట్ వచ్చేసి సి. సో, ఈ విధంగా టూల్స్‌ని మనం యూజ్ చేసి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో, పెన్ టూల్ గురించి పూర్తిగా మర్చిపోయినా పర్వాలేదండి. ఎందుకంటే పెన్ టూల్ ఒక రకంగా చెప్పాలంటే ఇది వేస్ట్ అంతే ఇంకా. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఐ థింక్. ఓకే. సో, ఈ విధంగా మనం ఎడిటింగ్ అనేది చేయవచ్చు టూల్స్‌ని ఉపయోగించి. ఓకే. బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంటింగ్ ద్వారా తెలియజేయడం ద్వారా తెలియజేసినట్లయితే నేను మీకు దానికి డెఫినిట్‌గా సమాధానం చెప్తాను. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే. దయచేసి మీరు నా వీడియోలను లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఓకే. సో, దయచేసి నా వీడియోలను షేర్ చేయండి. ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్‌లో సైట్‌లో గానీ మీరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, గూగుల్ ప్లస్‌లో ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు జనరల్‌గా. ఫేస్‌బుక్ తర్వాత గూగుల్ ప్లస్ అనేది చాలా రైజింగ్‌లో ఉంది. సో, గూగుల్ ప్లస్‌లో గూడా నా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేసినట్లయితే నాకెంతో హెల్ప్ అవుతుంది. ఓకే. Thanks for watching this video. Please subscribe.